నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్. క్రీడలను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలో స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందూరు నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంటు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు జిల్లా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పెట్టింది పేరని అన్నారు. క్రీడలను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగిందని అన్నారు. త్వరలో స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల దృష్టి సారించి క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలతో పాటు కోచ్లను నియమించాలని అన్నారు. ఇందూరు బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ ఒలింపిక్స్ స్థాయిలో రాణించి జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, అందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఈరోజు ఖేలో ఇండియా కేంద్రం ద్వారా నరేంద్ర మోడీ గారు ఏదైతే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు ఖేలో ఇండియా అంటే గ్రామీణ రూరల్ నుంచి కూడా ప్లేయర్లు డెవలప్ కావాలి. ఫ్యూచర్లో ఒలింపిక్స్లో అత్యధిక గోల్స్ అంటే అత్యధిక మెడల్ సాధించడమే ఖేలో ఇండియా లక్ష్యం. ఖేలో ఇండియాతో పాటు దాంతో పాటు అనేక టోర్నమెంట్లకు దాని ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా దొరుకుతూ ఉంది. మీరు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా ఇంకా మనం పెద్ద ఎత్తున ఇంకా చేసే అవకాశం ఉంటుంది. ఒకరోజు బదులు మనకి ఇంకా సపోర్ట్ దొరికితే టీమ్స్ పెంచి 2 days అయినా పర్వాలేదు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక స్పోర్ట్స్ ద్వారా మనందరికి తెలిసిన విషయమే, మనిషి ఫిట్నెస్తో పాటు హెల్దీ, యాక్టివ్గా ఆ డే అంతా కూడా మనిషి యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. కనుక మరి ఒకసారి గత కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్కు ఓపెనింగ్ సెరమనీ కానీ ఏదో సమయంలో నేను రావడం జరుగుతూ ఉంది. గత 4-5 సంవత్సరాల నుండి
నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నగరంలో వృధాగా ఉన్న రైతు బజార్లను సందర్శించిన తర్వాత బస్తీ దవాఖానా, అమృత్ పథకం పనులను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. రైతులు, వినియోగదారులు రైతు బజార్లను వినియోగించుకోవాలని కోరారు. నగరంలోని పులాంగ్, వీక్లీ మార్కెట్, సుభాష్ నగర్, శివాజీనగర్ ప్రాంతాలలోని రైతు బజార్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం సందర్శించారు. వీటితో పాటు హమాల్వాడిలోని వీధి వ్యాపారుల వర్తక సముదాయం, పాతగంజ్లో కొనసాగుతున్న మార్కెట్లను, ఖలీల్వాడిలో నిర్మితమవుతున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని పరిశీలించారు. చాలా చోట్ల రైతు బజార్లను కూరగాయల విక్రేతలు వినియోగించడం లేదని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాలను ఆరా తీశారు. వినియోగదారులు రైతు బజార్ల లోపలికి రావటం లేదని, రోడ్లకు ఆనుకొని ఇరువైపులా గల దుకాణాల నుండే కూరగాయలు కొంటున్నారని, దీనివల్ల తాము కూడా రోడ్ల ప్రక్కన అమ్మకాలు జరపాల్సి వస్తోందని పలువురు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే రోడ్ల ప్రక్కన విక్రయాలు జరపడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందని, పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వినియోగించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. కూరగాయలు, పండ్ల విక్రేతలు అందరూ రోడ్ల ప్రక్కన కాకుండా రైతు బజార్లలో అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ వసతులు తదితర అంశాల గురించి కలెక్టర్ అధికారులతో సూచించారు. మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా వినియోగదారులకు తాజా కూరగాయలు అందించేందుకు రైతు బజార్లు వేదికగా నిలిచాయని ఆయన సూచించారు. రైతు బజార్ల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. పాతగంజు ప్రాంతంలో ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు డీమార్కింగ్ చేయాలని సూచించారు. అమృత్ పథకం క్రింద త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు నగరంలోని నాందేవ్వాడ, గౌతమ్ నగర్లలో కొనసాగుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. పనులు మందకోడిగా సాగటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు నాగారం 300 క్వార్టర్స్లోని బస్తీ దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్కు సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు. అధ్యాపకులు సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలు సాధించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న సూచించారు. ప్రభుత్వ కళాశాలలో చేరిన పేద, బడుగు, బలహీన, మైనార్టీ విద్యార్థినుల అభ్యున్నతికి అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అధ్యాపకులు సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలను సాధించాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న ఆదేశించారు. ఆయన నగరంలోని కస్బా గల్లీలో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు. కళాశాల ప్రిన్సిపల్ బుద్ధిరాజ్ అధ్యక్షతన కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చేరిన పేద, బడుగు, బలహీన, మైనార్టీ విద్యార్థినుల అభ్యున్నతికి అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చేరిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాల్సిందేనని ఆయన సూచించారు. కళాశాల ప్రారంభమై 2 నెలలు కావస్తున్నందున యూనిట్ టెస్టులు నిర్వహించి మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని ఆయన అన్నారు. ప్రతిభలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు చదువుకునే విధంగా ఆసక్తిని కలిగించాలని ఆయన సూచించారు. అధ్యాపకులందరూ రాష్ట్ర ఇంటర్ బోర్డు సూచించిన టైం టేబుల్ ప్రకారమే తరగతులు నిర్వహించాలని, అలాగే ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్లో ర్యాంకులు సాధించేందుకు గాను ఫిజిక్స్ వాళ్ళ యాప్ ఆన్లైన్ తరగతులను నిర్వహించి విద్యార్థులను చైతన్యవంతం చేయాలని ఆయన అన్నారు. కళాశాలకు హాజరు కాకుండా యాబ్సెంట్ అయిన వారి సమాచారం తల్లిదండ్రులకు సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ సమాచారాన్ని అందజేసే ప్రక్రియ ప్రయోగాత్మకంగా నిజామాబాద్ నుంచి ప్రారంభించాలని అన్నారు. కళాశాల మైదానాన్ని, తరగతి గదులను ఆయన స్వయంగా పరిశీలించి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కల పెంపకం, మైదానం చదును చేయించి విద్యార్థులకు చదువుకోవాలనే ఆహ్లాదకర వాతావరణం కల్పించి సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంపై అభినందించారు. కళాశాలలో జరుగుతున్న విద్యాబోధన గురించి రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులదేనని ఆయన గుర్తు చేశారు. ఈ గ్రూప్లో చేరిన విద్యార్థులైన అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కావాల్సిందేనని, ఇందుకు శ్రద్ధ, సమన్వయంతో పని చేయాలని అన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అలాగే అర్బన్ ఏరియాలలో పెండింగ్లో ఉన్న 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అంకిత్తో కలిసి విద్యుత్, మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి, హౌసింగ్, పంచాయతీరాజ్ తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అసంపూర్తి పనులు, ఇతర పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్బన్ ఏరియాలలో పెండింగ్లో ఉన్న 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిధులు అందుబాటులో ఉన్నందున విద్యుత్ కనెక్షన్లు, మంచినీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న కల్వర్టులు, రోడ్లు, వంతెనల పనులను వేగవంతంగా జరిపించాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. ఒక్కో పనివారీగా పనుల ప్రగతిని కలెక్టర్ సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్ పనులు, అదనపు కలెక్టర్ల నివాస బంగ్లాలు ఇత్యాది భవన నిర్మాణాలు వేగంగా పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. న్యాయాధికారుల భవనాలకు, ఆర్ఎండ్బి అతిథి గృహంకు మరమ్మతుల నాణ్యతతో చేపట్టి గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. జీజీహెచ్ ఆసుపత్రిలో లీకేజీలు, ఫ్లోరింగ్, కిటికీల అద్దాల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు కార్యస్థలాల్లో ఉంటూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖల ఈఈలు, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కళాశాలలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని పీడీఎస్యూ కోరింది. ఈ జిల్లాల విద్యార్థులు సర్టిఫికేట్లు మరియు ఇతర అవసరాల కోసం కాకతీయ యూనివర్సిటీకి 200 కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న డిగ్రీ మరియు పీజీ కళాశాలలు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్కు పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ విద్యార్థులు సర్టిఫికేట్లు మరియు ఇతర అవసరాల కోసం కాకతీయ యూనివర్సిటీకి 200 కిలోమీటర్లకు పైగా వెళ్లవలసి వస్తోందని, పని కాకపోతే అక్కడే ఉండటానికి అనేక ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2 జిల్లాలకు తెలంగాణ యూనివర్సిటీ 100 కిలోమీటర్ల లోపు ఉంటుందని, మిగతా ఇంజనీరింగ్ కోర్సులతో పాటు యూనివర్సిటీ పరిధిని విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, దేవిక, రాకేష్, లహరి, రాజేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ మరియు పీజీ కళాశాలలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో కలపాలని, యూనివర్సిటీ పరిధి కిందికి ఈరోజు తీసుకురావాలని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిర్మల్ అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి డిగ్రీ, పీజీ కళాశాలలు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీకి విద్యార్థులు వారి మెమోలకు కానీ ఇతర అవసరాలకు వెళ్ళాలంటే దాదాపు 200కు పైగా కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. ఆ రోజు పని కాకపోతే అక్కడే ఉండాల్సి వస్తుంది. అనేక ఇబ్బందులు ఆ 2 జిల్లాల విద్యార్థులు ఈరోజు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, నిర్మల్కు సంబంధించినటువంటి జిల్లాల విద్యార్థులకు తెలంగాణ విశ్వవిద్యాలయం 100 కిలోమీటర్ల లోపే ఉన్నది కావున అక్కడ ఉన్నటువంటి అఫిలియేషన్ను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిగ్రీ, పీజీ కోర్సులను కూడా ఫీజులను తగ్గించాలి. ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా రెగ్యులర్ చేయాలని మేము యూనివర్సిటీ అధికారులను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అనారోగ్యం పాలై ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు ఇల్లును గుల్ల చేశారు. ఇంట్లోకి చొరబడి 2,50,000 నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల జర్నలిస్ట్ కాలనీలో చోటు చేసుకుంది.
బాధితురాలు సుగుణ ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లారు. 5 రోజుల తర్వాత బాన్సువాడకు తిరిగి వచ్చి ఇంటికి చేరుకోగా తాళం ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించి ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా ధ్వంసం చేసి 2.5 లక్షల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా చోరీకి పాల్పడిన దొంగలు సంఘటనా స్థలంలో వేలిముద్రల ఆధారాలు దొరకకుండా కారం పసుపు చల్లి దొంగలు పరారయ్యారు. ఇతర ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు సుగుణ మాట్లాడుతూ ఆరోగ్యం బాగోలేక 5 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపారు. బంగారం కొనడానికి డబ్బులు ఇంట్లో దాచుకోగా తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగిందని వాపోయారు. ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ పోయినా డబ్బులల్లా గోల్డ్ కోసం అందుకోసమని నేను ఆరోగ్యం మంచలేకపోయినా వచ్చేవరకు దొంగలు పడ్డారు. దాని మీద బట్టల మీద అన్ని కారం చల్లిండ్రు. ఇల్లంతా కారము పసుపు చల్లిండ్రు. 2 లక్షలన్నర. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కృషి చేస్తోందని CGRF చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లిస్తే గృహాలతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు వీలవుతోందని ఆయన వివరించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సమావేశానికి రైతులు, ఇతర వినియోగదారులు హాజరై తమ సమస్యలను CGRF దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాన్ని నివారించాలని కోరారు. ఈ సందర్భంగా CGRF చైర్మన్ ఎరుకల నారాయణ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా వినియోగదారులు ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వినియోగదారులు, రైతులు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. బిల్లులను సకాలంలో చెల్లించడంతో పాటు బోరు మోటార్లకు కెపాసిటర్లను బిగించుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పరిష్కార వేదిక కృషి చేస్తోందని, ఈ విషయంలో వినియోగదారులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏదైనా సమస్య తలెత్తితే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, రైతులు సొంతంగా మరమ్మతులు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో CGRF సభ్యులు సలంద్ర రామకృష్ణ, లకావత్ కిషన్, మర్రిపల్లి రాజాగౌడ్, ట్రాన్స్కో DE ముక్తియార్, AD ప్రభాకర్, AE కిషోర్ రెడ్డి, లైన్మెన్ పవన్, JLM లక్ష్మణ్, విద్యుత్ అధికారులు, వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు. 4 అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. ఆ 4 అప్లికేషన్స్ కూడా చాలా చిన్న సమస్యలే, పెద్దగా ఏం లేవు. అవి అనుకున్న తడుగానే మోస్ట్లీ 1 or 2 వీక్స్లో ఇవి సాల్వ్ చేసేసి కన్సూమర్స్కి సాటిస్ఫాక్షన్ లెవెల్లో మేము పనులు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే కన్సూమర్స్ కూడా, రైతాంగం కూడా ఇప్పుడు ఏంటంటే అందరూ ఫీల్డ్లో పనులు చేసుకుంటున్నారు. మంచి వర్షాలు వస్తున్నాయి కాబట్టి క్రాప్స్ కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరుణం లేదంటే అందరూ కూడా, రైతాంగం కూడా మరి కెపాసిటర్స్ బిగించుకొని అటు డిపార్ట్మెంట్కు, తర్వాత అటు వాళ్ళ మోటార్ పర్ఫార్మెన్స్ పెరగడానికి కూడా మరి దోహదపడడానికి వాళ్ళ కెపాసిటర్స్ వాలంటరీగా వాళ్ళు పెట్టుకోవాలని మరి సందర్భంగా అందరూ కూడా. మరిన్ని వార్తలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక AC వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు,
ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరిని వీడనాడి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సిపిఎం డిమాండ్ చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనుకున్న వారి పేర్లని ఓటర్ లిస్టుల నుండి తొలగించడం జరుగుతోందని ఆరోపించింది. ఆల్ ఇండియా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల కమిషన్ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల కమిషన్ వైఖరిని నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనుకున్న వారి పేర్లను ఓటర్ లిస్టుల నుండి తొలగించడం, ప్రధానంగా మైనార్టీలు, దళితులు ఓట్లనే ఎక్కువగా తొలగించారని అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా 40 నియోజకవర్గాల వరకు ఇదే విధానాన్ని అనుసరించి తప్పుడు పద్ధతుల్లో అధికారంలోకి రావటం జరిగిందని, ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 64 లక్షలకు పైగా ఓటర్లను తొలగించడం ఏ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందో ఆలోచించాలని నిలదీశారు. ఈ వైఖరి వలన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆయన విమర్శించారు. బీజేపీ తప్పుడు పద్ధతుల్లో అధికారంలోకి రావాలని ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకురావటం, దానికి ఎన్నికల కమిషన్ సరి అనటం సరైంది కాదని అన్నారు. ఈ పద్ధతుల్లో అధికారంలోకి వచ్చి రాబోయే కాలంలో ఏకచక్రాధిపత్యంగా ఎన్నికలు లేకుండా అధికారంలో కొనసాగాలని కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన విమర్శించారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, శంకర్ గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారాన్ని ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక మనిషికి 100 ఓట్లు అప్పచెప్పి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి హక్కుని పూర్తిగా నిరాకరణకు గురి చేయడమే. అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మొత్తం కూడా కాలరాయడం తప్ప మరొకటి కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా పరిణమిల్లేటటువంటి అవకాశం ఉంది. తక్షణం ఎలక్షన్ కమిషన్ తన వైఖరిని మార్చుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి స్వతంత్రత ఏదైతే ఉందో ఆ స్వతంత్రతకి మొత్తం భంగం కలిగించేటట్టుగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈరోజు బీహార్లో ప్రత్యేకంగా ఓటర్ల సవరణ జాబితా పేరు మీద 65 లక్షల ఓటర్లను తొలగించినటువంటి పద్ధతి ఉంది. ఇది మొత్తం బీహార్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తిరిగి బీజేపీని అధికారంలో తీసుకురావడం కోసం వేసినటువంటి ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. ఈరోజు ఈ వైఖరిలో దాదాపుగా అత్యధిక మంది ముస్లింలుగా ఉన్నటువంటి మహిళలు, అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి దళిత మహిళల్ని తీసేసినటువంటి పద్ధతి ఉంది. 43 నియోజకవర్గాల్లో అత్యధికంగా దళిత మహిళల్ని తొలగించినటువంటి పద్ధతి ఉంది. కావాలని ఎక్కడెక్కడైతే బీజేపీ ఓడిపోవడానికి అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లని తగ్గించాలనేటటువంటి వైఖరిని ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. హైందవ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం, రక్షాబంధన్ విశిష్టతను వివరిస్తూ వేడుకలు నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ తమ కుటుంబాలు బాగుండాలని, భర్తలకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారు. పురోహితులు
నంబి శౌర్య వేద మంత్రోచ్చారణల మధ్య పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, విద్యార్థుల మాతృమూర్తులు సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేశారు. సకల శుభాలు జరగాలని శ్రీ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. అనంతరం పురోహితుడు నంబి శౌర్య వరలక్ష్మి వ్రత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన కార్యదర్శి జి నర్సయ్య, విజయ, ప్రధానాచార్యులు రాసర్ రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ పి సాయి చరణ్, మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. బహించా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు వరలక్ష్మి వ్రతం చేశారు. అనంతరం ముందస్తుగా రాఖీ పండుగను జరుపుకున్నారు. విద్యార్థులు అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగ జరుపుకున్నారు. బాలికలు బాలురకు రక్షాబంధనం చేశారు. విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య వరలక్ష్మి వ్రతం, రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకురాలు స్వాతి, సుమతి అధ్యాపకులకు రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు వెంకటేష్, గంగాధర్, గంగారాం, శ్రీహరి, మురళి, మహేందర్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలు, ఆన్లైన్ బెట్టింగ్ల మోజులో పడి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని భీమ్గల్ ఎస్ఐ సందీప్ అన్నారు. సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు వారి మాటలను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ హాల్లో ఎస్ఐ కె సందీప్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కె సందీప్ మాట్లాడుతూ కల్తీ కల్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని అన్నారు. యువత మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్కు ఫోన్ చేసి బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని చెప్పి మీ అకౌంట్లో ప్రాబ్లం ఉందని తొందరగా ఈ నెంబర్కు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించమని చెబితే నమ్మవద్దని చెప్పారు. బ్యాంక్లో సమస్య ఉందని ఎవరన్నా కాల్ చేస్తే ఖాతాదారులు నేరుగా బ్యాంకుకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా వాటిని అలవాటు చేసుకోవాలని ఒత్తిడి చేసినా స్థానిక పోలీసులకు లేదా 1908 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ కోసం గ్రామంలో అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల నడవడికపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆఫేజ్ రియాజ్, అంజుమాన్ కమిటీ సభ్యులు అబ్దుల్ వహీద్, ఖలీం, సమీర్, యువకులు షన్ను, నవీద్, సుఫియాన్, పోలీస్ సిబ్బంది గంగాధర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా చేస్తారని చెప్పి మా యొక్క పోలీసుల యొక్క విజ్ఞప్తి. ఈ మెయిన్ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కాబట్టి దీనిపైన కూడా మీరు అందరూ కూడా పిల్లలకు, చిన్న పిల్లలకు డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు, హెల్మెట్లు పెట్టుకొని నడిపించాలా. ఆ సైబర్ కమిషన్లో ఉండాలా. మీరు ఖచ్చితంగా ఎవరు కూడా అన్నోన్ ఏపీకి ఎఫ్ఐఆర్ క్లిక్ చేయొద్దు. వేరే నెంబర్ నుంచి ఫోన్లు వస్తాయి. మన 91 సిరీస్ ఉంటుంది, ఇండియా నెంబర్కు 91 సిరీస్ ఉంటుంది. 91 సిరీస్ కాకుండా వేరే నెంబర్ నుంచి వస్తే ఎట్టి రోజుల్లో ఫోన్ లిఫ్ట్ చేయకండి, బ్లాక్లో పెట్టేసేయండి. బ్లాక్లో పెట్టి మళ్ళీ ఓటీపీలు కానీ, పాస్వర్డ్లు కానీ ఎవరికి చెప్పకండి. ఎవరు కూడా బ్యాంక్ నుంచి ఫోన్ చేయరు. వీటన్నిటిని కూడా మీరు దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి దీనివల్ల మనకు క్రైమ్ను కంట్రోల్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సైబర్ క్రైమ్ 1930 నెంబర్ని కూడా మీరు నోటెడ్ ఉంచుకొని దానికి ఎప్పుడైనా జరిగిన సందర్భంలో ఇమ్మీడియట్లీ సైబర్ క్రైమ్ 1930 డయల్ చేయాలని చెప్పి విద్యార్థి దశలోనే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి సూచించారు. భవిష్యత్తులో వీరికి ఎంతో ఉపయోగపడేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జీవన సమరంలో ఉద్యోగరీత్యా నిత్యం బిజీగా ఉండే తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై దృష్టి సారించలేకపోతున్నారని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు.
అలాంటి వారి కోసం అధునాతనగా వెలుస్తున్న ట్యూషన్ సెంటర్లు ఉపయోగకరంగా మారాయని అన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో అత్యాధునిక వసతులు, ప్రశాంత వాతావరణంలో ఫస్ట్ టైం అకాడమీ వారి ట్యూషన్ సెంటర్ 35వ శాఖను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ప్రారంభించిన తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు మానసిక ఒత్తిడితో కాకుండా బోధనలు చేయాలని అన్నారు. ఈ సెంటర్లో 6 విద్యార్థులకు ఒక టీచర్ పాఠాలు బోధిస్తారని నిర్వాహకులు చెప్పడమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, విద్యా సంవత్సరంపై దృష్టి సారించడం ఇలా ఎన్నో రకాల బోధనలు చేస్తున్నట్లు చెప్పడం పట్ల అభినందించారు. నిజామాబాద్ జిల్లా త్వరలోనే విద్యారంగానికి హబ్గా మారనుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. అలాగే వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం సర్వేలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలం నాయుడుతో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఫస్ట్ లర్న్ అకాడమీ వల్ల ఫ్రాంచైజ్ బ్రాంచ్ను నిజామాబాద్ టౌన్లో 39వ బ్రాంచ్గా ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఈ బ్రాంచ్ నిర్వాహకురాలైనటువంటి సుష్మా గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించి విద్యార్థులకు ఉల్లాసమైనటువంటి విద్యను బోధించడానికి సరైనటువంటి అవకాశాలను వెతుకుతున్నటువంటి సమయంలో ఇలాంటి సెంటర్స్ విద్యార్థులకు మానసికోల్లాసాన్ని కలిగిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ లర్న్ అకాడమీ వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ ఆబ్జెక్టివ్స్ అన్నిటినీ మనం పాటించినట్లయితే ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయి నైపుణ్యతలు పొందుతారనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఇది పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి తాను ఇతర విద్యార్థుల కంటే ఎలా మెరుగైన వాడనేది రుజువు చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ హౌ ఈజ్ బెటర్ దాన్ ది అదర్స్, అదర్వైజ్ ఈ కాంట్ విస్టాండ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. అంటే ఈ పోటీ ప్రపంచంలో తాను ఏ విధంగా మిగతా వాళ్ళకంటే మెరుగైన వాడనేది క్షణక్షణము అడుగడుగున రుజువు చేసుకున్నప్పుడు మాత్రమే తాను సఫలీకృతుడు కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ట్యూషన్ సెంటర్ విజయవంతంగా కొనసాగించాలని ఆశిస్తూ ఆన్లైన్ కొనుగోళ్లు చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నాయి. వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయటం వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని సీజనల్ వ్యాపారులు వాపోతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రాఖీ వ్యాపారుల దుకాణాలు వెలవెలబోయాయి. రాఖీలు కొనుగోలు చేసేందుకు ఆడపడుచులు రాకపోవడంతో చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వ్యాపారులు తగ్గుముఖం పట్టడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారాలు లేక వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పొరుగు రాష్ట్రాల నుండి రాఖీలు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తే ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు కావటం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఆన్లైన్ వ్యాపారాల వల్ల గత 5 ఏళ్లుగా సీజనల్ వ్యాపారం క్షీణించుకుపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రస్తుతం మెట్పల్లి గత 50 సంవత్సరాల నుంచి మెట్పల్లి పట్టణంలో రాఖీ వ్యాపారం నిర్వహిస్తున్నాను. ఈ 15 సంవత్సరాల నుంచి రోజు రోజుకు మా రాఖీ వ్యాపారాలు తగ్గిపోతున్నాయి. మేము చాలా దూరం నుంచి వ్యయ ప్రసాదాల గురించి కలకత్తా, అహ్మదాబాద్, గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి రాఖీ తీసుకొచ్చి వ్యాపారం చేస్తుంటాం. ఈ సంవత్సరాలు గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మా వ్యాపారం క్షీణిస్తుంది. ఎందుకు క్షీణిస్తుంది అన్న దానికోసం మేము లెక్కితే ఏర్పడుతుంది ఏంటంటే మొత్తం ఆన్లైన్ వ్యాపారం అయిపోయిందండి. ఆన్లైన్ వ్యాపారస్తులు ఎక్కడో ఉండి ఎక్కడో వ్యాపారం చేస్తారండి. మేము ఇక్కడే ఉంటాము, లోకల్లో ఉంటాము, మీతోటి కలిసి ఉంటాము. అందరితో మిత్రులు మాకందరూ, మీ అందరూ కూడా మమ్మల్ని దయచేసి సహకరించి మా వ్యాపారానికి కొంచెం కృషి చేయండి. నా రాఖీ వ్యాపారం అనే కాదు, ప్రతి వ్యాపారం కూడా మీరు దయచేసి లోకల్నే కొంటే బాగుంటుంది. మాట్లాడి చిరు వ్యాపారాలను కాపాడండి. మీరు ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రోత్సహించకండి, లోకల్ వ్యాపారస్తులను ప్రోత్సహించండి. మాట్లాడి వాళ్ళని బ్రతికించండి. మోస్రా కుర్నాపల్లి మధ్య గల బాలమ్మ వాగు 3 నియోజకవర్గాల ప్రజల సమస్యగా మారింది. వర్షాకాలంలో ఈ వాగులో నీరు ప్రవహిస్తే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామం నుండి మోస్ట్రా వెళ్లే ప్రధాన రోడ్డు మధ్యన గల బాలమ్మ వాగు సమస్య 3 నియోజకవర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ వాగులో నీటి ప్రవాహం జోరందుకోగా తీవ్ర సమస్యగా మారుతోంది. బోధ నియోజకవర్గంలోని కుర్నాపల్లి, నిజామాబాద్ నియోజకవర్గంలోని ముత్తకుంట, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని మోస్ట్రా మధ్యన బాలమ్మ వాగు ఉంది. కుర్నాపల్లి, ముత్తకుంట గ్రామాల ప్రజలు బాలమ్మ వాగు దాటి మోస్ట్రా, చందూర్, బడాపహాడ్, వర్ని, బాన్సువాడకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కుర్నాపల్లి మీదుగా కొత్తపేట, మల్లారం, నాగారం మీదుగా నిజామాబాద్కు ప్రజలు వెళ్తుంటారు. తిరిగి ప్రజలు అదే మార్గంలో ముత్తకుంట, కుర్నాపల్లి, మంగల్పాడ్, ఎడపల్లి గ్రామాలకు వెళుతుంటారు. కుర్నాపల్లి మీదుగా ఠానాకలాన్, అలీసాగర్, జాన్కంపేట్, నిజామాబాద్, బోధన్ ప్రాంతాలకు ప్రతినిత్యం అనేక మంది రాకపోకలు సాగిస్తున్నారు. బాలమ్మ వాగు దాటి 3 నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగించాల్సి ఉంది. ప్రతి ఏటా వర్షాకాలంలో బాలమ్మ వాగు వంతెనపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో 3 నియోజకవర్గాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు తెలిపారు. గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కుర్నాపల్లి శివారులోని బాలమ్మ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయని స్థానికులు వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇటీవల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాలమ్మ వాగును సందర్శించి సమస్యను పరిశీలించి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. మరి ముత్తాకుంట గ్రామము, ఇది మా వాగు వచ్చేసి బాలమ్మ వాగు. ఇది ప్రతిసారి ఎప్పుడు వర్షాలు పడ్డా ఏది పడ్డా మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ వాగు వచ్చేసి కుర్నపల్లి ప్రజలకు కానీ, మోస్రా ప్రజలకు కానీ చాలా మందికి ఇది ఉపయోగకరమైన రోడ్డు. ఇది ఎందుకంటే ఈ బ్రిడ్జి వచ్చినప్పుడల్లా మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం ముందుగా ఈసారైనా వచ్చేసి మాకు బ్రిడ్జి అయ్యేటట్టు చేస్తే మాకు ఎంతో బాగుంటుందని మేము ఇది చేస్తున్నాం. ప్రజలము ఎన్నోసార్లు తిరుగుతున్నాం. దీని మీద ఈ రోడ్డు పైన ప్రతిసారి కొన్ని వేల మంది ప్రయాణిస్తారు రోజు. అటువంటి దీన్ని ఎవరు పట్టించుకునే ఇది లేకుండా అయిపోయింది. కనీసం ఎవరైనా వచ్చి ముంగడికి వచ్చేసాక నాయకులు ఈ రోడ్డుని చేయించగలరని మా యొక్క ప్రార్థన. మరి ముత్తాకుంట గ్రామం, నిజామాబాద్ మండల్, మరి రూరల్ ప్లాంటేషన్. ఇక్కడ బ్రిడ్జి లేదు సార్, మాకు ముత్తాకుంట ఇబ్బంది అవుతుంది. ఇంత గత కొన్ని కారణాల వల్ల పడిపోయారు సార్. మాకు బ్రిడ్జి అయితే మంచిగా ఉంటే ఇవాళ ముందుకు వచ్చి చేస్తే ఎంతో బాగుంటుందని కోరుకుంటున్నాం. కుర్నపల్లి రోడ్, అల్లిసార్ రూట్ సార్, ఇది బాగా మంది ఇబ్బంది పడుతుంది సార్. చందూర్ ఫ్యూచర్ లైన్ పాఠశాలలో రాఖీ పండుగ సంబరాలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం పండుగ విశిష్టతను వివరిస్తూ రాఖీ ధారణకు శ్రీకారం చేయగా విద్యార్థులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. చందూరు మండల కేంద్రంలోని ఫ్యూచర్ లైన్ పాఠశాలలో శుక్రవారం రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. శనివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో ముందస్తుగా రాఖీ పండుగ నిర్వహించారు. విద్యార్థులకు రాఖీలు కట్టి నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమందరం దేశానికి రక్ష అని నినాదాలు చేసి రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ప్రియాంక, స్వప్న, అకాడమిక్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, ఉదయశ్రీ, నిశిత, సంధ్య, జయశ్రీ, సులక్షణ, హరిక, లలిత విద్యార్థులు పాల్గొన్నారు. అందరు పైకి చూడండి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆరుమూరు పట్టణం 21వ వార్డుకు చెందిన మాందాపూర్ సుభాష్ గౌడ్ ప్రమాదంలో గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న ఆయన్ను ఆరుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఇంకా పరామర్శించిన వారిలో ఆయనతో పాటు పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు. మల్కాపూర్ గ్రామంలో స్థానిక విద్యావంతుల సౌకర్యార్థం గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయవలసిందిగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కోరడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి గ్రామాన్ని సందర్శించారు. త్వరలోనే రీడింగ్ రూమ్ ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు ముందుకొచ్చి రీడింగ్ ఏర్పాటుకు
అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్, మాజీ సర్పంచ్ దావుద్తో పాటు స్థానిక విద్యావంతులు, యువకులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరం అమ్మానగర్లో నిర్మిస్తున్న వారాహిమాత ఆలయ గర్భగుడి కోసం కృష్ణశీలలు సిద్ధమైనట్లు ఆలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ తెలిపారు. దీంతో మరో కీలకమైన పని మొదలు కానుందన్నారు. గర్భగుడి నిర్మాణంలో ఉపయోగించే కృష్ణశీలల భాగాలకు సంబంధించిన ఫోటోలు గురువారం ఆలయ కమిటీకి చేరినట్లు జ్ఞానేందర్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ శీలలు నిజామాబాద్కు రానున్నాయని చెప్పారు. అవి రాగానే ఆలయ నిర్మాణం పనులు ముమ్మరం చేస్తామని చెప్పారు. భక్తుల ఆశీస్సులతో ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రాథమికంగా ఆరోగ్య కేంద్రంలోని ఐఎల్ఆర్ గది, ల్యాబొరేటరీ గది, స్త్రీల వార్డ్, మెయిన్ డ్రగ్ స్టోర్, ప్రసూతి గదులను పరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట వైద్యాధికారిని డాక్టర్ ఆయేషా సిద్దికా, సూపర్వైజర్ రవి, ల్యాబ్ టెక్నీషియన్ తరుణ్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీకు చెందిన వృద్ధురాలు కరిపే సావిత్రిబాయ్ బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందారు. దీంతో లయన్స్ క్లబ్ ఇందూరు సభ్యులు, వారి కుమారుడు, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కరిపే రవీందర్ మరియు కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడి అవగాహన కల్పించి నేత్రదానం చేయించారు. సేకరించిన 2 కార్నియాలను లయన్స్ ఐ హాస్పిటల్కు అందజేసినట్లు జిల్లా లయన్స్ అదనపు కార్యదర్శి పి లక్ష్మీనారాయణ తెలిపారు. ఒకరి నేత్రదానం, 2 అంధులకు వెలుగు ప్రసాదింపజేసిన కరిపే రవీందర్ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరిపే గోవర్ధన్, ఎంకే లింగోజీ, డాక్టర్ తేజస్వి, డాక్టర్ రాజేష్, అక్షయ్ కుమార్, పుష్ప, విజయలక్ష్మి పాల్గొన్నారు. భీమ్గల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగుల సంతోష్ కుమార్ పల్లికొండ గ్రామంలో పర్యటించారు. వన మహోత్సవంలో భాగంగా ఫారెస్ట్ సరిహద్దుల్లో నాటిన మొక్కలను పరిశీలించారు. గత సంవత్సరంలో నాటిన 1000 మొక్కలు 100% బ్రతికి ఉండటంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల వన మహోత్సవంలో 1000 మొక్కలు నాటగా మొక్కల సంరక్షణ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్నందున ఈ నెల 15వ తేదీలోగా ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీఓజీ నర్సయ్య, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, సంబంధిత ఉపాధి సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. సోదర సోదరీమణుల బంధానికి ప్రతీకగా చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని అనుబంధాన్ని చాటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి స్వయంగా తయారు చేసిన రాఖీలను వినియోగించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ లావణ్య, ఉపాధ్యాయులు పద్మ, వీణ, తేజస్విని, సౌభాగ్య, సుష్మా, మౌనిక, సవిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహం, ఉపాధ్యాయుల అంకిత భావం ఈ కార్యక్రమానికి మరింత అందం చేకూర్చాయి. సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బి కిషోర్, జిల్లా నాయకులు కె రామ్జీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలలో భాగంగా భూమి లేని ప్రతి వ్యవసాయ కార్మికునికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని అన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి వలస కూలీల వల్ల స్థానిక కూలీలు ఉపాధి కోల్పోయి పూట గడవని స్థితికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు, షరతుల పేరుతో జాప్యం చేయకుండా అర్హులైన వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెంచనివ్వాలని డిమాండ్ చేశారు. ఇక వార్తలు
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.